విషయం ఇంట్లో తెలిస్తే అయితే నీ ప్రేమనైనా వదులుకుంటా, లేదా ఈ కుటుంబాన్నైనా వదులుకుంటా. కొడుకుని నమ్మిన తండ్రి ఇంకోసారి మోసపోతాడు, ఇంకో తండ్రి కూతుర్ని నమ్మి మోసపోతాడు. అలా అని ప్రేమని కాదనుకొని నన్ను నేను మోసం చేసుకోమంటావా అక్క? మావి గారు కాఫీ. కోర్టు కేసు ఏమైంది మావయ్య గారు? అదే తీర్పు నిన్నే వస్తుందన్నారుగా, అందుకని. కాఫీ తెచ్చావనుకున్నాను, కాకాపడ్డానికి వచ్చావా? తీర్పిచ్చే సమయానికి కోర్టు టైం అయిపోయింది. అంటే మళ్ళీ వాయిదా పడినట్టేనా మావయ్య గారు? ఇప్పుడు ఆ కోర్టు విషయాల గురించి మీకేంటండి పని? అలా అంటే ఏంటి అలా? లేకపోతే ఆస్తి కోసం గోతికాడ కోతిలా కాపలా కాసు కూర్చుంటే అనకేమనాలి? గోతికాడ కోతిలా కాదు, గోతికాడ నక్కలా అనాలి. నక్కల గురించి కోతుల గురించి మీకు బాగా తెలుసే. పాపం మీ ఆయన్నేమి అనకు లక్ష్మి. థ్యాంక్ యూ మావయ్య. పాపం ఆశ ఉంది, కానీ ఆస్తి ఇచ్చినా దాచుకోలేని అమాయకుడు. అవును నాన్నగారు, మా ఆయనకి దోచుకోవడం తప్ప దాచుకోవడం తెలీదు. ఏం అల్లుడు, ఈవేళ ఆట 3 ముక్కలా 13 ముక్కలా? ముక్కలు ముక్కలుగా నరికేను కాలు బయట పెడితే. మావి గారు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను పేకాడడం మానేశాను. మరేం మొదలెట్టావు? ముందు అబద్ధాలు చెప్పడం మానే. పేపర్లో అక్షరం ముక్క వదలకుండా ఎలా చదివేస్తాడో, నా క్యారెక్టర్ను కూడా అక్షరం వదలకుండా చదివేశాడు ముసలాడు. కోర్టు విషయం ఇంతకీ ఏమైంది మావయ్య? మళ్ళీ కోర్టు సంగతి ఏంటని అడుగుతారేంటి? అడగని లక్ష్మి. ఇంటి పని మనుషులే చొరవ తీసుకుని నెత్తికెక్కగా లేంది ఇంటి అల్లుడు, అతను అడగడంలో తప్పేంటి? నానా నానా, నీకు అసలు బుద్ధుందా? ఏంట్రా చిన్న పెద్ద లేకుండా? అదే నా ప్రాబ్లం తాతయ్య. ఈయన చిన్నోడు కాదు పెద్దోడు కాదు, దొంగ సచ్చినోడు. బంటి చూడండి తాతయ్య, నా కొత్త షూ తీసుకెళ్లి ప్యాకెట్ లో తాకట్టు పెట్టాడు. ఏది దొరకపోతే ఏదో ఒకటి నొక్కాలి కదా. ఇవి ఎవరికైతే తాకట్టు పెట్టాడో అతని కొడుకు నా క్లాస్మేట్. వాడు నా ముందే నా షూ వేసుకుని తిరుగుతున్నాడు. వాడికి 4 తగిలించి నా షూ నేను తెచ్చుకున్నాను. నానా, నీకిదే లాస్ట్ వార్నింగ్. నా వస్తువులు ఇంకోసారి టచ్ చేస్తే నువ్వు నిద్రపోయేటప్పుడు ఎగ్రి మీదికి దూకుతా, చచ్చూరుకుంటావు. చూసావా అల్లుడు, తండ్రి మీద ఆధారపడ్డ వయసులోనే వాడు నీతో అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడంటే వాడి కాళ్ల మీద వాడు నిలబడిన రోజున నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. తప్పొప్పులు తెలియని వయసు వాడిది, అవి తెలియజెప్పే వయసు నీది. రామకృష్ణ, రామకృష్ణ, రామకృష్ణ. అదిగో వస్తున్నాడుగా లాయర్ ప్రసాద్. ఇందాకటి నుంచి నీలో కుతూహలం కలిగిస్తున్న ప్రశ్నలకి సమాధానం వాడే చెప్తాడులే, అడుగు. ఒరే రామకృష్ణ, మనం కేసు గెలిచాంరా. ఏమిటి? కేసు గెలిచాంరా. కేసు గెలిచామా? ఒరే తినరా మిఠాయ్. ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్న మన కేసు ఈ రోజు మన సొంతమైందిరా. తినరా. నేను తినడం కాదురా, ఇంత మంచి వార్త చెప్పినందుకు ముందు నువ్వు తినాలి. ఆను. అరే నువ్వు కూడా తినరా. ఎంత శుభవార్త చెప్పారు బాబాయ్. ఎంత శుభవార్త అయినా ఆయనకి షుగర్. ఇదిగో నీది కూడా నేను తింటాను, నాకు ఇచ్చే. ఇంట్లో ఉన్న షుగర్ కూడా నువ్వు మిగిలిచ్చేటట్లేవే. జస్ట్ జోక్ చేస్తే కూడా అంత సీరియస్ అవుతారేంటి? కవర్ చేసావనుకున్నాలే. రాఘవ, మనం పడ్డ శ్రమ ఊరికే పోలేదు, తీసుకో.
ఈ సంతోషాన్ని ఇంట్లో పని మనుషులు కూడా పంచుకోవచ్చు. వీరయ్య, ఓ వీరయ్య. అయ్యా, మిఠాయి ఏంటండి? మీ పుట్టినరోజు అండి? పుట్టినరోజు కాదురా, మనం కోర్టులో కేసు గెలిచాం. ఈ సంతోషాన్ని ఇంట్లో పని మనుషులు కూడా పంచుకోవాలిరా. నాకు తెలుసండి, మనమే గెలుస్తామని. నిన్న అయ్యగారు కోర్టుకి వెళ్ళేటప్పుడు కృష్ణం గారు ఆరతితో ఎదురొచ్చారు కదండి. అవును బాబాయ్, ఇది కృష్ణ ఎదురు రావడం వల్లే జరిగింది. లేకపోతే ఇన్నేళ్ల నుంచి వాయిదా పడుతున్న కేసు ఈరోజు మన వైపు తీర్పు వచ్చింది అంటే ఆశ్చర్యంగా లేదు. పైగా నిన్న కృష్ణ మా అమ్మ పాడే పాటే పాడింది బాబాయ్. మా అమ్మ మా నాన్నగారికి ఎదురొచ్చిన ప్రతిసారి మాకు మంచి జరిగింది. మా అమ్మే తనకు బదులు కృష్ణని ఎదురు పంపించినట్టుంది. అందుకే ఈ కేసు గెలిచాం బాబాయ్, కదా నాన్నగారు? నిజమే లక్ష్మి, కృష్ణ ఈ ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం అనుకుంటా. ఏమో, నువ్వు అన్నట్టు మీ అమ్మే ఎదురొచ్చిందేమో. లేకపోతే 18 ఏళ్లుగా కోర్టులో కొట్టుమిట్టాడుతున్న కేసు, మనం ఆశలు వదులుకున్న కేసు ఇవాళ మన సొంతమైంది. ఆపండి, ఆపండి. సిగ్గుగా లేదు అలా మాట్లాడడానికి? నా జానకి ఈ పని మనిషికి పోలిక. మతిపోయి మాట్లాడుతున్నారా? ఆ వీరిగాడి కంటే బుద్ధి లేదు. మీకేమైంది? నువ్వేమిట్రా వీళ్ళ మాటలకి తందాన పాడుతున్నావు? అంటే 18 ఏళ్లుగా లాయర్ వృత్తి వెలగబెట్టడం మానేసి గాడిదలు కాస్తున్నావా? రామకృష్ణ, మాట్లాడకు. ఒక బాధ్యత కలిగిన లాయర్గా నువ్వు మాట్లాడాల్సిన మాటేనా ఇది? ఇన్నేళ్లు కోర్టుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగింది మేము, నోరు నొప్పెట్టేలా అరిచింది నువ్వు. కొత్తగా ఈవిడిగారు వచ్చి ఉద్ధరించింది ఏమిటి? ఈవిడ పాట పాడిందట, హారతి ఇచ్చిందట, అందుకే కేసు గెలిచామంట. సిగ్గుండాలి అలా అనడానికి. అయితే అందరూ కలిసి ఓ పని చేయండి, ఈ మహాతల్లిని వెంటేసుకుని సమస్య ఉన్న చోటల్లా ఊరేగండి. ఏ కోర్టులు అవసరం లేదు, ఏ రచ్చబండలు అక్కర్లేదు. ఫలానా శివరామకృష్ణ ఇంట్లో ఉన్న పని మనిషి కాలు మోపిందంటే కనకవర్షం కురుస్తుందని మెళ్ళ బోర్డు కొట్టుకుని ప్రచారం చేయండి. ఎందుకురా అంత కోపం? కోపం కాదురా, మీ మాటలు వింటుంటే అసహ్యం వేస్తుంది. అందరూ జాగ్రత్తగా వినండి. ఇంకొకసారి నా ముందు నా భార్యతో ఈ అమ్మాయిని పోల్చి మాట్లాడారంటే నరుకుతాను. జాగ్రత్త. నా భార్య ఎక్కడ, ఇద్దరిద్దరం ఎక్కడ? ఏం మాటలు రవి? ఆ పిల్ల మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా? మరి నా మనసు గురించి ఆలోచించరే? తప్పు రామకృష్ణ, ఎంత కాదనుకున్నా తను నీ మనవరాలురా. నోర్మోయ్, మనవరాలట, మనవరాలు. ఆ మాట అనడానికి నువ్వెవర్రా? నేను అదే ప్రశ్న అడుగుతున్నాను, కాదనటానికి నువ్వెవర్రా? అరే,
బంధం తెగిపోయినంత మాత్రాన అనుబంధం ఎక్కడికి పోతుందిరా? రేయ్, నీ పంతం పక్కన పెట్టి చూడు, అప్పుడు తెలుస్తుంది ఎవరేమిటో. ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేక ఈ అమ్మాయిని బాధ పెడుతున్నాడు. రేయ్, గతం గుర్తుపెట్టుకుని జీవితాంతం బాధపడే కన్నా దాన్ని మర్చిపోయి ఒక్కరోజు హాయిగా బతికినా చాలురా. అంతేకాని నీ అర్థం లేని ఆవేశంతో ఈ అమాయకురాల్ని అనరాని మాటలు అనకురా, నీకే మంచిది కాదు. బాబాయ్, మీరు నాన్నగారి మనసు బాధ పెడుతున్నారు. ఏమిటాయి మీ నాన్న పెద్ద గొప్ప? పనికిరాని పంతంతో లోపలున్న బాధని ఈ పిల్ల మీద కోపంతో వెళ్ళగక్కడమా? వీడు రేపటి నుండి నా ముఖం చూడకపోయినా సరే నేను మాత్రం ఈ అమ్మాయికే సపోర్టుగా ఉంటాను. ఈ అమ్మాయి అడుగు పెట్టడం వల్లనే మీకు ఈ ఆస్తి వచ్చిందంటాను. నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. ఎవరెన్ననుకున్నా నేను మాత్రం నా భార్య సంకల్పం గట్టిది కాబట్టే ఈ ఆస్తి వచ్చింది అనుకుంటున్నాను. దీని మీద ఇక వివాదాలు అనవసరం. జానకి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆస్తి ఇది. నాకు దీని మీద ఎటువంటి హక్కు లేదు. నా భార్య కోరిక మేరకు దీన్ని నా పిల్లలందరికీ సమానంగా పంచుతాను. నా దృష్టిలో జీవచ్ఛవమైన వీళ్ళ నాన్నకు కూడా. కాదనుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి ఆస్తులు పంచడం ఎందుకు మావయ్య? అది అలసుగా తీసుకొని ప్రేమలు ఆప్యాయతలు అంటూ కలిసిపోవాలని ప్రయత్నం చేస్తారు. నువ్వు నోర్మి, పుండు మీద కారం చల్లకు. నువ్వు కూడా నా ఆశల మీద నీళ్లు చల్లకం. నాన్నగారు చెప్పిందే నిజం. ఆస్తి అన్నయ్య కూడా పంచవలసిందే. అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉందదినా? ఎందుకు ఇప్పుడు తెగిపోయిన వరుసల్ని కలపటం? అయినా వాళ్ళకేం తక్కువని? అమెరికాలో బాగానే స్థిరపడ్డారు కదా. తెగిపోయిందని సరిపెట్టుకోవటానికి ఇది ఆభరణం కాదమ్మా, అనుబంధం. ఆస్తి గురించి ఆలోచించి ఎందుకమ్మా బంధాన్ని దూరం చేసుకుంటారు? దూరం చేసుకున్నది వాడు. ఇప్పుడు దగ్గరవ్వాలనుకున్నా కుదరదు. నేను ఒప్పుకోను. ఆస్తి పంచుతున్నది నా భార్య ఆత్మశాంతి కోసం, అంతేగాని బంధాలు అనుబంధాలు పెంచుకోవడం కోసం కాదు. అమెరికాకి అచ్యుతాపురానికి మధ్యనున్న దూరం ఎప్పటికీ తగ్గదు. గుర్తుంచుకోండి. రేయ్, గంభీరంగా మాట్లాడినంత మాత్రాన గుండెల్లో బాధ తగ్గుతుందేమిట్రా? రేయ్, మనసులో దూరం అయినప్పుడు మొదలైన బాధరా అది. ఆ మనసులు దగ్గరైతేనే ఆ బాధ తీరుతుంది. ఆ విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమిటో. ఉపోద్ఘాతాలు ఆపు. తీపి తిన్న నోటితో చేదు మాట్లాడకు. వెళ్ళు. నువ్వు మారవరా? వస్తానమ్మా. లక్ష్మి, ఈరోజు మీ అమ్మ ఆత్మ సంతోషపడుతూ ఉంటుంది. ఆ సంతోషంలో పనివాళ్లకి అదనపు జీతం ఇవ్వు. ఎందుకే అంత చిరాకు? ఎవరి వాటాలు వాళ్ళకొచ్చాయిగా. వచ్చేయ్. ముష్టి 10 ఎకరాలు. మీరు గనక నాకు సపోర్ట్గా మాట్లాడుంటే ఇంకో 5 ఎకరాలు వచ్చుండేవి. అనిత, ఎప్పుడు చూసినా ఈ ఆస్తి గొడవేనా? నా గోడు మీకు గొడవలా అనిపిస్తుందా? మీకు అర్థం కావటం లేదు కానీ మనం ప్రతి విషయంలోని ఇలాగే సర్దుకుపోతుంటే మనకి చివరికి మిగిలేది చెప్పే.
ఆయన మీ పెద్ద నీకెందుకు ఇవ్వాలండి ఆస్తిలో వాటా? నాకు అర్థం కాక అడుగుతాను. అతని ఇంటికి ఏం చేశాడని? ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ మీరు బావగారు ఈ ఇంటి కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. న్యాయంగా ఆలోచిస్తే అసలు లక్ష్మీ వదిలి కూడా వాటా ఇవ్వకూడదు. పోనీలే, ఈ ఇంటికున్న ఒకే ఆడపిల్ల కదా, మనంగాకి ఇంకెవరిస్తారని సరిపెట్టుకున్నాను. కానీ ఆవిడ అదా ఆలోచించకుండా వాళ్ళ పెద్దనీకే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ఈ బంధాలు బంధుత్వాలు చెప్పుకోవడానికే కానీ బతకడానికి పనికిరావు. కావలసిందల్లా డబ్బు మాత్రమే. డబ్బు మనిషిని బతికిస్తుంది. ఆ డబ్బు ఎంతొచ్చినా కాదనకూడదు. ఆయన మీరేంటండి ఒక్క మాట కూడా మాట్లాడరు? ఎవరేం చెప్పినా ఓకే అనేస్తారేంటి? మనకి 2 పిల్లలున్నారన్న విషయం మర్చిపోతున్నారా? వాళ్ళ చదువులు, పెళ్లిళ్ళు ఒకటా రెండా? ఎన్ని కార్యాలు చేయాలి? పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండటానికి వీల్లేదండి. మీరు ఇలా ఉంటే కష్టం అండి. కొన్ని విషయాల్లో మీరు ధైర్యం చేసి మాట్లాడాల్సిందే. అలా ధైర్యం చేసి మాట్లాడేవాణ్ణే అయితే పెళ్ళైనప్పటి నుంచి నీతో చాలా విషయాల్లో చాలాసార్లు మాట్లాడేవాణ్ణి. సొంత అన్నయ్య కూతురు ఇంటికొస్తేనే ఎలా ఉన్నావమ్మా అని చాటుగా అడిగే పరిస్థితిలో ఉన్నాను. ఇంకా నేనేం మాట్లాడగలను అనిత? అయినా వద్దు నాన్నగారు, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అని చెప్పడానికి మా నాన్న చేస్తుంది తప్పేమీ కాదు. అమ్మ కోరిక మేరకే నడుచుకుంటున్నారు. దానికి నేనెందుకు అడ్డుపడతాను? నేను డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వను, రిలేషన్స్కే ఇస్తాను. ఈ మాట అంటానికి మాత్రం నోరొస్తుంది. ఇంకే విషయం అడిగినా మెమ్మే బెబ్బే అంటుంది తప్ప ఇంకేం తెలీదు. నువ్వు ఎలాగైనా అనుకో, నేను మాత్రం ఇలాగే ఉంటాను. ఉంటారు. ఎందుకుండ్రు? తేడా వచ్చిన రోజు తెలుస్తుంది మీకు డబ్బు విలువేంటో. మనసుల్లో తేడా రానంత వరకు మనుషుల్లోనూ తేడా రాదు. అందరూ మీలాగే ఉండ్రు. కానీ మీలాంటి వాళ్ళు దొరికితే మాత్రం ఇలాగే ఆడుకుంటారు. అది ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఈ ఇంట్లో కాదు. మాటికి మాట సమాధానం చెప్పడం మాత్రం తెలుసు. నేనేంటో నీ అంతరాత్మకు తెలుసు. నేనెంతవరకు ఉండాలో నా మనస్సాక్షికి తెలుసు. దాన్ని దాటి వెళ్లడం నా వల్ల కాదు. దాటించాలనుకుంటే నీ వల్ల కాదు. ఎందుకండి ఈ ఇంట్లో మీరొక్కరు ఇలా ఉన్నారు? నువ్వు కరెక్ట్గా పోల్చుకోవటం లేదు గాని నువ్వు ఒక్కదానివి తప్ప అందరూ ఒకేలా ఉన్నారు. మీతో మాట్లాడటమే వేస్ట్. మీకు అసలు డబ్బుకున్న విలువే తెలీదు. ఎవరనిత ఫోన్ చేసింది? ఫోన్ ఎందుకు కట్ చేసావు? అది కస్టమర్ కేర్ నెంబర్ అండి. ఆ ఫ్రీ ఆఫర్ అంటూ ఓ చంపేస్తున్నాడు. అందుకే కట్ చేశాను. అలాగా, సరే. నేను మిల్లుదాకా వెళ్ళొస్తాను. సరేనండి. వంకాయలు, సొరకాయలు, టమాటాలు.
టమాటాలు బీరకాయలు ఆనపకాయలు వంకాయలే తోటకూర గోంగూర బచ్చల కూర కొత్తిమీర కరేపాకే టమాటాలు ఆనపకాయలు బీరకాయలు వంకాయలు